హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ దీపిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా సింపుల్‌గా చేసుకొని ఎగ్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 మెంబర్స్‌కి అయితుంది. 2 ఆనియన్స్ తీసుకున్నా. ఇది కొత్తిమీర పేస్ట్ అండి. కొత్తిమీర, చెక్క, లవంగ, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిండే పేస్ట్ అండి ఇది. సో, ఇంతే అండి. ఈ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఎగ్ ఫ్రై చేసుకోబోతున్నాం. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఎవ్వరైనా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ గానీ, వంట రాని వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, టైం లేదు అన్నప్పుడు గానీ, సింపుల్‌గా ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు చకచక ఈ ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్, తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ అయితే గనుక నేను బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. మనం ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడి చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్‌ని కట్ చేసుకున్నామండి. ఆనియన్స్‌ని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అంత టేస్ట్ అవుతుంది. నేను ఎప్పుడూ అంతే అండి, సింపుల్‌గా వంటలు ప్రిపేర్ చేస్తుంటాను. ఎక్కువసేపు నాకు కిచెన్‌లో ఉండడం, టైం స్పెండ్ చేయడం అంత ఇష్టం ఉండదు. సో, తక్కువ టైంలో నాలాగా వంట చేయడానికి బోర్ ఫీల్ అయ్యే వాళ్ళ కోసం టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా ఎలా మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తుంటాను. ఎవరికైనా ఇట్లా సింపుల్‌గా కర్రీస్ రెసిపీస్ కావాలి అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకు చేసి చూపిస్తా. సో, మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ కడాయి పెట్టుకొని వేడి చేసుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను 2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎగ్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది దీని టేస్ట్. సో, ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడి అవుతుందండి. ఈ లోపల మనం కరివేపాకు వేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఒక 5 మినిట్స్‌లో ఈ ఫ్రై అనేది అయిపోతుంది. సో, ఆయిల్ వేడి అవుతుందండి. మనం కరివేపాకు తీసుకుందాం. చిన్న మంట పైననే మనం చేసుకుందామండి ఈ ఫ్రైకి. ఆయిల్ వేడి అయిపోయిందండి. మనం కరివేపాకు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కలుపుకుందామండి. ఆనియన్స్ ఎక్కువ మెత్తబడాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం అలా వేగితే చాలు. మరి మెత్తబడిపోతే టేస్ట్ బాగోదు. చిటికెడు పసుపు, కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ అండి, ఒక 1/2 స్పూన్. ఎగ్స్ మనం 2 తీసుకున్నాం కాబట్టి నేను తక్కువే వేసుకున్నా. ఇలా మంచిగా కలుపుకోవాలి.
స్మెల్ అయితే అదిరిపోతా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి చేశారంటే అస్సలు వదలరు. కారం వేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్, కలుపుకుందాం మంచిగా. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఒక 2 మినిట్స్ ఇది అన్నీ మనం ఏమైతే వేసామో కుక్ అయిపోతుంది. మనం ఎగ్స్ కట్ ఎగ్స్ పైన పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుందాం ఎగ్స్ని. మీ ఇష్టం అండి, ఎల్లో బ్రేక్ అవ్వకుండా ఎగ్స్ని మనం కట్ చేసుకుందాం. అయ్యో, ఎల్లో బ్రేక్ అయిపోయింది. ఓకే, ఎల్లో ఎందుకు బ్రేక్ అవ్వకూడదు అంటే, ఇప్పుడు ఎల్లో ఇలా బ్రేక్ అయిపోయింది కదా, సో గ్రేవీలో మనం కలిపితే అది మిక్స్ అయిపోతుంది, అంత టేస్ట్ బాగోదు. సో ఎల్లో రౌండ్గా ఉంటేనే బాగుంటుంది. మీరైతే రౌండ్గా వచ్చేలాగానే చూసుకోండి. సో నేను ఇలా కట్ చేసుకుంటున్నా. దీనికైనా ట్రై చేద్దాం, ఎల్లో బ్రేక్ అవ్వకుండా చూసుకుందాం. బ్రేక్ అవ్వలేదండి. ఇలా మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం గ్రేవీలోకి వేసేసుకుందాం. మంచిగా మగ్గిపోయిందండి. మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. అంతే అండి, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మంచిగా కట్ చేసుకుందాం. అంతే అండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లో అయినా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో. అంతే అండి, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నేను వేరే గిన్నెలో తీసుకోవట్లేదు, మేము తినడానికి కూర్చుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.